Friends, we are in the beautiful land of gods, Kerala. Kerala is a beautiful place, and let's go forward to see the beaches. Beaches అన్ని చూద్దాము మిత్రులారా. వీడియో చివరి వరకు చూడండి. వాయేజర్ వరా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి. హెల్మెట్ ధరించుకొని ముందుకి మన ప్రయాణం కొనసాగిద్దాము. చలో మిత్రులారా, ఇది వచ్చేసి బేబీ బీచ్ అని అంటారు కదా. సో ఇది జస్ట్ వాక్వే మాత్రమే ఉంది ఇక్కడ. బీచ్ ఏం పెద్ద కాస్ట్ లేదు, బట్ జస్ట్ ఇక్కడ వాక్వే అండ్ దెన్ సమ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మామూలుగా ఇక్కడ వచ్చి ఈవినింగ్ వాక్ చేసుకుంటూ కొంచెం ఈ బీచ్లో అటు ఇటు ఆనందంగా గడపవచ్చు. నాట్ వెరీ వర్త్, బట్ జస్ట్ కౌంట్లో ఉంది కాబట్టి వన్ అమంగ్ ద బీచెస్ ఆఫ్ కర్నూలు కాబట్టి జస్ట్ మన అటెండెన్స్ చేసుకొని Baby Beach. Finally seen the Baby Beach, and that is the sunset. అంటే ఇంత ఆర్ట్లోని ఆ సన్సెట్ ఫ్రెండ్స్, బేబీ బీచ్ అంటారు కదా. సో ఇదొక కర్నూలులో వన్ అమంగ్ ద టాప్ బీచెస్ అని నేను చెప్పలేము, కానీ ఏదో మన అటెండెన్స్ వేసుకొని వేరే లొకేషన్స్కి లాగిన్ చేయడం బెటర్ అనే పద్ధతిలో జస్ట్ ఇది ఒక వాక్వే బీచ్. అండ్ దెన్ కొన్ని ఈటరీస్ ఉన్నాయి ఇక్కడ, అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సుమారు ఒక 1/2 కిలోమీటర్ వాకింగ్ చేయొచ్చు అటు సైడ్ ఇటు సైడ్, ఏది రోడ్డు మీద వాక్వే. అండ్ దెన్ ఇక్కడ నించొని సన్సెట్ మాత్రం కొంచెం బాగానే అనిపించింది. అండ్ మీకోసం సన్సెట్ తీయడం జరిగింది, అండ్ చాలా బాగా వచ్చింది సన్సెట్ వీడియో. సో జస్ట్ దట్స్ ఇట్. బేబీ బీచ్ అనేది ఇక్కడ మనం చూడడం జరిగింది మిత్రులారా. సో వేరే
ప్లేస్కి తగ్గేదే లేదన్నట్టు వెళ్ళిపోదాము అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాము కన్నూరులో. కన్నూరు రైల్వే స్టేషన్ నుండి 18 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అండ్ పెట్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్న ఈ బీచ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయ్ और బహనో అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంత సుందరమైన బీచ్ మనకి ఏదైతే కనపడుతుందో దీన్నే మథూల్ బీచ్ అని అంటారు. అతి సుందరమైన బీచ్ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. వలపట్టణం మరియు కుప్పం నదులు అరేబియా మహాసముద్రంలో సంగమించే ఈ ప్రదేశమే మథూల్ బీచ్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మథూల్ బీచ్ అంటే ఈ బీచ్ ఒడ్డుననే కన్నూర్ చాలా పాపులర్ అయిన పెట్ స్టేషన్ కూడా ఉన్నదని మీరు మరవవద్దు మిత్రులారా. పెట్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఈ మథూల్ బీచ్ కూడా ఎక్స్ప్లోర్ చేసి, ముఖ్యంగా సాయంకాలం సమయంలో సన్సెట్ తప్పక చూడండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ జనసమ్మోహనం చాలా ఉంటుంది. క్రౌడ్స్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే పెట్ స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ బీచ్లో కూడా సాయంకాల సమయం గడిపిన తర్వాతే వారి గమ్యస్థానానికి తిరిగి వెళ్తారు మిత్రులారా. సో అండ్ ఈవినింగ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ స్పెక్టాక్యులర్ మథూల్ బీచ్ కన్నూర్ మీకోసం ఇదే సన్సెట్ మరియు అందమైన సముద్రపు అలలు మనందరికీ వెల్కమ్ చెప్పుతున్న ఈ నేచర్. సూర్యాస్తమయంలో అద్భుతమైన కెరటాలు తిలకించండి, ఆనందించండి. అంతా ఒరిజినల్. ఈ వీడియో మీకోసం యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేస్తున్నాను మిత్రులారా. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పక వాయేజర్ వరా, ఇది మీ ఛానల్. అండ్ ఈ వీడియో చాలా చిన్న వీడియో, మీకు నచ్చుతుంది. చివరి వరకు చూడండి, ఆదరించండి మిత్రులారా.
మిత్రులారా, ఈ అందమైన కెరటాల నడుమ ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాము. అండ్ మళ్ళీ కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాము. ఎడక్కాడ్ బీచ్, అది కూడా చాలా అందమైన బీచ్ మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఫ్రెండ్స్, బాయ్ ఆర్ బెనో, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, కన్నూర్ రైల్వే స్టేషన్ నుండి సుమారుగా 15 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఎడక్కాడ్ బీచ్. ఎడక్కాడ్ బీచ్ అనేది మరో ఏమీ కాదు, ఇదే కన్నూరులో ఉన్న డ్రైవింగ్ బీచ్. ఏదైతే మనం వాహనాలను కూడా బీచ్ నుండి డ్రైవ్ చేస్తామో అదే బీచ్ ఇది. కన్నూరుకి సౌత్ వైపున అంటే దక్షిణం వైపు ఉన్న ఈ అందమైన బీచ్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ముళప్పిలగాడ్ బీచ్కి సంబంధించిన బీచే ఇది. ఇది ఫస్ట్ మనకు వస్తుంది. దీని తర్వాత ముళప్పిలగాడ్ డ్రైవింగ్ బీచ్ ప్రారంభమవుతుంది. ఈ ఎడికాడ్ బీచ్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. ముళప్పిలగాడ్ బీచ్ మాత్రం 15 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. సామాన్యంగా వాహనాలు రేసింగ్ కూడా చేస్తూ ఉంటారు మిత్రులారా. ఎంతో ఎక్సైటింగ్ బీచ్. సో లెట్స్ వాచ్ దిస్ వీడియో. చివరి వరకు చూడండి అండ్ నా వీడియోని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ యువర్ హోస్ట్ వరప్రసాద్ అండ్ నా ఛానల్ వాయేజర్ వరాని ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి మిత్రులు. దేవియర్ సజ్జనో, ఈ అందమైన సన్సెట్ని వీక్షించడానికి ఈ సూర్యాస్తమయం సమయంలో క్రౌడ్స్ మామూలుగా ఉండవు. ఫ్యామిలీలతో పాటు పిల్లలతో పాటు ఈ అందమైన బీచ్ని వీక్షించడానికి జనాలు చాలామంది వస్తూనే ఉన్నారు. ఇక మీకోసం తదుపరి నెక్స్ట్ ఎపిసోడ్ మామూలుగా ఉండదు మిత్రులారా. అదే ముళప్పిలగాడ్ బీచ్, 15 కిలోమీటర్లు స్ట్రెచ్ ఉన్న ఏషియాలోనే అన్నిటికన్నా పెద్ద డ్రైవింగ్ బీచ్. మీరు రాబోయే నా ఎపిసోడ్లో చూస్తారు మిత్రులారా, తప్పక వేచి ఉండండి. అండ్ ఇక్కడ ఈ ఎడికాడ్ అందమైన బీచ్లో ఈ సీనిక్ దృశ్యంతో పాటు మరియు ఇక్కడ ఫుడ్ స్టాల్స్, కొన్ని వింత వింత ఆహారాన్ని మాత్రం నేను చూడడం జరిగింది. ఎంతో ఫ్రెష్ పళ్ళు, ఫ్రూట్స్, పైనాపిల్, క్యారెట్ మొదలగునవి నానబెట్టి అమ్ముతున్నారు మిత్రులారా. కానీ నాకు తెలిసింది ఏంటిదంటే ఇది చాలా ఆరోగ్యమైన ఫుడ్ అని నాకు తెలిసింది మిత్రులారా. సో నేను కూడా ట్రై చేశాను. పైనాపిల్ కిतना?
चटनी डाल के देते हैं ना, एक क्यों थोड़ा अच्छा वाला चाहिए। चटनी चटनी हाँ। హాయ్ ఫ్రెండ్స్, మాలబార్ కోస్ట్లో ములప్పలగాడ్ బీచ్ ద పాపులర్ డ్రైవ్ ఇన్ బీచ్ అంటారు. ఇది 15 కిలోమీటర్స్ స్ట్రెచ్లో ఉన్న కన్నూరు ఏరియాలో ఉన్న ఈ బీచ్కి స్వాగతం సుస్వాగతం టు యూ. హాయ్, హలో, ఆలయ, కేంచో, కంబగడిసా, సత్ శ్రీ అకాల్, వనక్కం, ఆదాబ్, నమస్కార్ అండ్ రామ్ రామ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మిత్రులారా, ఈ బీచ్ వచ్చేసి డ్రైవ్ ఇన్ బీచ్. ఏషియాలోనే అన్నిటికంటే పెద్ద డ్రైవ్ ఇన్ బీచ్ అని చెప్పవచ్చు. కార్ల మీద కానీ స్కూటీల మీద కానీ ఇలాగే ఒడ్డు పైన నేరుగా మళ్ళీ వెనుక వైపు మనము ఈజీగా 15 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. బీచ్ కెరటాల నడుమ ఆ అద్భుతమైన అనుభూతి నేను కూడా పొందాలనుకుంటున్నాను, మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. అండ్ తప్పక విల్ డ్రైవ్ ఆల్ దిస్ వే. మనం హైర్ చేసుకున్న స్కూటీ మీద మనం డ్రైవ్ చేద్దాం అండ్ ఈ అందమైన అనుభవాన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ నేను మీ హోస్ట్ వరప్రసాద్, వాయేజర్ వరా. అండ్ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి కెరటాల మీద వస్తున్న ఆ సూర్యాస్తమయము ఇంకో గంటలో మీరు చూడబోతున్నారు మిత్రులారా. ఇదే ములప్పలగాడ్ బీచ్ అందాలు అండ్ పచ్చదనము పక్కనే ఉంది. అండ్ బీచ్ పక్కనే మీరు చూడవచ్చు ఒక క్యాంటీన్ కూడా ఆ బిల్డింగ్ లాంటిది కనపడుతుంది. రిఫ్రెష్మెంట్స్కి అరుదైన స్థలము, సఫిషియంట్ పార్కింగ్లో అందమైన కోస్టల్ కేరళ ఈజ్ హియర్ ఫర్ యూ. మీ కళ్ళ ముందు మీకోసం ఓన్లీ విత్ వాయేజర్ వరా. కమ్, లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ బ్యూటిఫుల్ బీచ్, ములప్పలగాడ్ డ్రైవ్ ఇన్ బీచ్. ఆ కార్లను చూడొచ్చు, మనం కూడా బైక్ మీద ఎక్స్ప్లోర్ చేద్దాము ఈ అందమైన మలబార్ కోస్ట్లో ఈ నార్త్ కేరళ బీచ్ మొత్తం. అలాగే ఈ అలలను చూడండి నన్ను తాకడానికి ఎలా ముందుకు వస్తూ ఉన్నాయో. అలాగే ఈ స్థలంను చూడండి ఎంత గట్టిగా ఉందో, డాంబర్ రోడ్ కంటే కూడా గట్టిగా ఉంది. అండ్ ఎలాంటి స్లిప్పరీ అనేది ఉండదు ఇక్కడ. మీరు చూడవచ్చు పక్కనే వెళుతున్న ఆ రెడ్ కలర్ కారు ద మోస్ట్ బ్యూటీ ఆఫ్ దిస్ బీచ్ అని చెప్పవచ్చు. సో అక్కడికి వెళదాము, మనం కూడా మన బైక్ అంటే మన స్కూటీ తీసుకుందాము అండ్ ఆలస్యం చేయకుండా ఈ 15 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం కవర్ చేద్దాము అండ్ నేను మీకు చూపిస్తాను. అండ్ లెట్స్ గో.
అయినా పర్లేదు. Ladies and gentlemen, bhai aur behno, my dear young boys and girls, my dear friends and more than everybody, my subscribers, thank you for watching this beautiful vlog of 15 kilometers stretch అయిన ములప్పిలగాడ్ బీచ్, ద డ్రైవ్ ఇన్ బీచ్. మీరు చూశారు, ఆనందించారని నేను భావిస్తున్నాను మిత్రులారా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ నా ఫేవరెట్ బీచ్ ఎళ్ళేరా బీచ్ అని అంటారు. అండ్ తప్పక చూడండి మిత్రులారా, ఆ ఎళ్ళేరా బీచ్ చాలా 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 బాగుంటుంది, మీరు ఆనందిస్తారు. ఈ చిన్న గ్లిమ్స్ ఎళ్ళేరా బీచ్ గురించి మీకోసం చూడండి. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ అని అంటారు కదా, ఇలాంటి సందేహం లేదు మిత్రులారా. ఈ అందమైన భగవంతుని సృష్టి, ఈ అలలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంత తేట నీళ్లు అయిన ఈ ఎళ్ళేరా బీచ్ మన కనులకు విందు. ఇది మాత్రం జీవిత అనుభవము, అనుభూతి. ఈ బీచ్లో మన జీవిత కాలంలో కనీసం 2-3 గంటలు ఇక్కడ గడిపితే మన ఆయుష్ గ్యారంటీగా పెరుగుతుంది మిత్రులారా. మీరు ఈ ఎపిసోడ్ మిస్ కారు అని నేను భావిస్తున్నాను. తప్పక చూడండి మిత్రులారా. మన తదుపరి ఎపిసోడ్ రాబోయే ఎళ్ళేరా బీచ్ గురించి ఎపిసోడ్ 16, ఎపిసోడ్ 16 ఆఫ్ కన్నూర్ సిరీస్. ఇక చిన్న రిఫ్రెష్మెంట్ కోసం పక్కనే ఉన్న కేరళ స్పెషల్ జ్యూస్ టేస్ట్ చేద్దాము. ఈ మిల్క్ షేక్ ఏదైతే ఉందో నట్స్కి సంబంధించిందట, నట్ షేక్ అట. సముద్రం ఒడ్డున కూర్చొని ఇలా తింటూ తాగుతూ ఉంటే ఈ జ్యూస్ సూపర్. తన అందాలతో మంత్రముగ్ధులను చేసే ఈ బీచ్ మరొకటి కాదు మిత్రులారా. ఇది ది బెస్ట్ అండ్ మెమరబుల్ బీచ్. ఎస్, నా ఫేవరెట్ బీచ్. ఇది వచ్చేసి మనం ఎన్నో సినిమాలలో చూసిన బీచే. కన్నూరులో ఎళ్ళేరా బీచ్. ఆంగ్ల స్పెల్లింగ్కి ప్రొనౌన్సియేషన్కి ఎలాంటి సంబంధం లేని EZHARA
కానీ ఇక్కడ కేరళ ప్రకారం ఎళ్ళేరా అనే ఈ బీచ్ కన్నూరు రైల్వే స్టేషన్ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది మిత్రులారా. ఇది సౌత్ కన్నూరులో ఉన్న అందమైన బీచ్. మీకోసం ఈ సన్సెట్ వ్యూలో వీడియో చివరి వరకు చూడండి, ఆనందించండి మిత్రులారా. ఈ అందమైన అలలు ఏదో వెతుక్కుంటూ నన్ను తాకడానికి వస్తూనే నన్ను ఊరించి మైమరపించి మళ్ళీ చివరికి ఎర్రని ఆ సూర్యుని ఒడిలోకే మళ్ళీ జారుకుంటూ వెళ్ళిపోవడం ఇదొక అద్భుతమైన దృశ్యము. ఏమంటారు? ఇలాంటి దృశ్యాలు మీకోసం ఎన్నెన్నో ఇంకెన్నో తేవడానికి నేను రెడీ. మరి మీరు రెడీయేనా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్కి ఒక గ్రోత్ ఇవ్వండి మిత్రులారా. ఎక్కడ తగ్గేది లేదంటూ ఇలాగే ముందుకు కొనసాగుతూ ఈ అలలు ఉన్నంత వరకు వాయేజర్ వరా కూడా వాయేజ్ చేస్తూనే ఉంటాడు, మిమ్మల్ని ఆనందపరుస్తూ ఉంటాడు. Blue color waters, okay, just to see the beautiful Kerala. ఇది ఇప్పుడు జస్ట్ సన్సెట్ అయిపోయింది. ఆ టైంలో వీఆర్ హియర్ ఇన్ దిస్ బ్లూ కలర్ వాటర్స్ కా బీచ్. సో దిస్ ఇస్ ఏడేరా బీచ్. ఇది ఏడేరా బీచ్ అంటారు. మలయాళంలో ఏడేరా అంటే 7.5 అన్నట్టు, కానీ లోతు మాత్రం విపరీతంగా ఉంది లోతు. అండ్ అలలు వచ్చి నాకు కలుగుతూనే ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఇలా తీసుకెళ్ళిపోతుంది. బ్లూ కలర్ వాటర్ అండ్ సన్సెట్. ఒక సైడ్ సన్సెట్, ఒక సైడ్ బ్లూ కలర్ వాటర్. మళ్ళీ అటు సైడ్ కూడా చూడండి, అక్కడి వరకు మనం వెళ్దాము. అక్కడ అది మనం చూస్తే అక్కడ క్లియర్గా కనబడుతుంది కదా, నల్లటి రాళ్ళ మధ్యలో ఆ అందాన్ని మనం చూద్దాం. ఏలేరా బీచ్ స్పెషాలిటీ ఫోటో షూట్స్. ఇక్కడ చూడొచ్చు, ఒక అందమైన కపుల్ మన ముందు వస్తున్నారు. వారి వెడ్డింగ్ షూట్ జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ ఈ అలల నడుమ సూర్యాస్తమయంలో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా సినిమా చూస్తున్నట్టే ఉంది కదా. కనులకు ఎంతో సొంపుగా ఉన్న ఈ అలలను చూస్తూ ఉండండి, వీక్షిస్తూ ఉండండి. ఎస్, మీకోసమే తీసిన ఈ అందమైన వీడియో మీ అందరికీ అంకితం. ఓన్లీ త్రూ వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. ఆలస్యం ఎందుకు మరి? సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మిత్రులారా.
ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ ఆర్ బహనో, అరేబియా మహాసముద్రము నందు ఈ అందమైన ఏలేరా బీచ్ చూడడము నాకు మాత్రం ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఇంతటితో ఈ వీడియో ముగిద్దాము మిత్రులారా. అండ్ ఆది కడలాయి దీనిలాగనే అందమైన ఒంటరి బీచ్ అని చెప్పవచ్చు. ఆ బీచ్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అండ్ పక్కనే ఏలేరా రిసార్ట్ అని కూడా ఇక్కడే ఉంది. అండ్ ఈ ఒడ్డున కూర్చొని ఫ్యామిలీతో ఈ సూర్యాస్తమయము సన్సెట్ చూస్తే ఎంత బాగుంటుంది కదా. చూడండి చూడండి మిత్రులారా, చివరి వరకు చూడండి.
సో ఈ బీచ్ పేరు ఏంటి? ఆది కడలాయి బీచ్. సో ఈ బీచ్లో మాత్రం మ్యాక్సిమం ఎవరు లేరు, కంప్లీట్లీ హిడెన్ బీచ్ లాగా ఉంది. కానీ మేబీ మేము వచ్చిన టైం ఈజ్ అ వెరీ ఆడ్ టైం. ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 అవుతుంది. సో కాబట్టి అలలు జోరుగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే ఇలా ఉన్నాయి అంటే ఇంకా సాయంకాలం ఇంకా ఏ పరిస్థితిలో ఈ సముద్రం ఉంటుందో ఊహించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో సముద్రం. అలలు ఒకటి ముందుకొస్తే ఒకటి వెనక్కి తరుముతూ ఉంది. బ్యూటిఫుల్ బీచ్, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ కొంచెం రిలాక్స్ కావడానికి చెట్లు ఉన్నాయి. అండ్ పచ్చటి ఇంకా చెప్పే అవసరమే లేదు కేరళ అందం. అండ్ దెన్ అటువైపు బ్యాక్ వాటర్స్, ఈ బ్యాక్ వాటర్స్ కలిసే ప్లేసే దీన్ని ఆది కడలాయి బీచ్ అంటారు. సో హౌ ఇస్ దిస్ ప్లేస్? మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మిత్రులారా. అండ్ అక్కడ కొన్ని పక్షులు కనబడుతున్నాయి. ఈ బీచ్ ఒడ్డున పక్షులు చేపల కోసం వేచి ఉండి చేపలు, నత్తలు మొదలగునవి బయటకు వచ్చిన తర్వాతనే అవి ఆహారంగా స్వీకరిస్తాయని అర్థమవుతుంది. ఎందుకంటే దొరికే ఛాన్సే లేదు. నేను ఎంత ముందుకు పోతున్నానో ఆ పక్షులు ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. పక్షికి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. హే 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 ఎగిరిపోయినాయి, చాలా వరకు ఎగిరిపోయినాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి నత్తగువ్వలు ఇవి ఏరుకొని తినడం జరుగుతుంది. వా, ఎంత అందంగా ఉంది కదా సముద్రం. అలలు జోరుగా ఉన్నాయి, జోరెత్తుతున్నాయి. ఈ అలలను చూడండి. వా 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 వావ్, ఇంత పైకి కెరటం లాగా ఎగురుతూ వస్తున్న అలలు ఒకవైపు, మళ్ళీ ఎలాగో వాటి డెస్టినేషన్ మళ్ళీ ఆ సముద్రుడే మళ్ళీ లోపలికి తీసుకుంటున్న దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది అంటారు. మహా అద్భుతంగా ఉన్న ఈ సన్నివేశం మీకోసమే. ఎంత నీట్ వాటర్, క్లీన్ వాటర్స్. ఈ క్లీన్ వాటర్లో ఈ బీచ్ ఒకవైపు అద్భుతంగా ఉందా దృశ్యము, అద్భుతమైన సన్నివేశం మీకోసమే ఈ వాయేజర్ వరా ద్వారా మీకు డెడికేట్ చేస్తూ ఇక మనము ఇంకొక బీచ్కి ముందుకు కొనసాగిద్దామనని ఏమంటారు? వా 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 చూడండి చూడండి. ఓ హాయ్. సో ఫ్రెండ్స్, సో ఆది కడలాయి బీచ్ మీరు చూసారని అనుకుంటా, బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనం వేరే లొకేషన్కి వెళ్దాం. అండ్ బీచెస్లలో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పయ్యాంబలం బీచ్ కన్నూరులోనే
అతి పాపులర్ బీచ్, సిటీ సెంటర్కి ఉన్న బీచ్, రైల్వే స్టేషన్ నుండి హార్డ్లీ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్. అండ్ ప్రతి ఈవినింగ్ కూడా జనసమూహం విపరీతంగా ఉండే బీచ్. తప్పక చూడండి, వేచి ఉండండి త్రూ వాయేజర్ వరా. అండ్ మీకు ఇంకా చూపిస్తా, చలో మన స్కూటీ ద్వారా మనము ప్రయాణం సాగిద్దాము. అండ్ హెల్మెట్ ధరించుకొని ముందుకి మన ప్రయాణం కొనసాగిద్దాము. చలో. ఈ స్టాల్ వచ్చేసేసి నీట్గా హైజీన్గా ఉన్నాయి అన్ని ప్లేసెస్లలో. అండ్ ఇది వచ్చేసి ఫేమస్ బీచ్, ఇక్కడ పయ్యాంబలం బీచ్ అని అంటారు. నంబర్ 1 బీచ్ ఇన్ కన్నూర్. సో ఇక్కడ కొన్ని సీ గేమ్స్ కూడా ఉన్నాయని తెలిసింది మిత్రులారా. ఇక్కడికి సాయంకాలం సమయంలో అంటే ఆఫ్టర్ సన్సెట్ ఇక్కడికి రావడం జరిగింది. हाय हेलो हालया केम चो कंबगड़ी सा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार మై డియర్ ఫ్రెండ్స్, రామ్ రామ్. అండ్ ఈ బైక్, ఈ స్కూటీ రెంట్కి తీసుకొని కేరళ మొత్తం తిరుగుతున్నాము. అండ్ ఇది వచ్చేసి కన్నూర్, నార్త్ పార్ట్ ఆఫ్ కేరళ. అండ్ దీన్ని మాలాబార్ కోస్ట్ అని కూడా అంటారు మిత్రులారా. సో ఆలస్యం ఎందుకు, చలో వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ let's explore the beauty of Kannur. Join me. పయ్యాంబలం బీచ్ వైపు మనము కొనసాగిస్తున్నాము మన చివరి ప్రయాణము అని చెప్పవచ్చు ఇక్కడ కన్నూర్ సిరీస్లో మిత్రులారా. అండ్ పయ్యాంబలం బీచ్ చాలా పాపులర్ బీచ్. ఇది రైల్వే స్టేషన్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ లాంగ్ వాక్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. మీరు కనపడుతున్న మ్యాప్లో చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది, చాలా దగ్గరలో ఉంది ఇది రైల్వే స్టేషన్ నుంచి. అండ్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నాయి కదా. సో మీరు ఉంటున్న హోటల్స్ మాత్రం బస్ స్టాండ్ దగ్గరలో కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ పయ్యాంబలం బీచ్ ఈజ్ ద బెస్ట్ బీచ్ అని చెప్పవచ్చు. అండ్ జనసమూహం చాలా ఉంటుంది ఇక్కడ. అండ్ ఈవినింగ్ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ పయ్యాంబలం బీచ్. అండ్ మనము ఈవినింగ్ వాక్ చేయడానికి ఇది చాలా అరుదైన ప్లేస్. సూర్యాస్తమయం సమయంలో సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మనము రైల్వే స్టేషన్ నుండి అక్కడికి చేరుకునే మార్గము కూడా ఈ మ్యాంగ్రోవ్స్ నడుమ ఎంత ఆహ్లాదకరంగా, ఎంత పచ్చదనంతో కూడా నిండి ఉన్న రోడ్డుకు ఇరువైపులా మీరు చూడొచ్చు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసుకుంటూ మనం పయ్యాంబలం బీచ్ వైపు మాత్రం వెళుతున్నాము మిత్రులారా. అండ్ పయ్యాంబలం బీచ్లో ప్రకృతి సౌందర్యం మరియు సుందర దృశ్యాలు, దాని స్వచ్ఛతమైన అందం మరియు ప్రశాంత వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. బీచ్ యొక్క మధురమైన గోల్డెన్ శాండ్, అదే బంగారపు రంగులో ఉన్న ఇసుక మరియు స్పష్టమైన నీలి జలాలు ఒక సుందరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది తీరికగా నడవడానికి లేదా సముద్రంలో విశ్రాంతి తీసుకోవడానికి అనువైన బీచ్ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక స్ట్రీట్ ఫుడ్కి అసలే కొరత లేదు. అండ్ మీరు చూస్తున్న ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏదో ఆరోగ్యకరమైన కంటైనర్లలో నానబెట్టి అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ చాలా ఫేమస్ మసాలా చాలు. ఇక్కడ కేరళలో చాలా ప్లేసెస్లలో మనం చూడవచ్చు ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ పీసెస్ కేవలం 10 రూపీస్ ఈచ్ పీస్ చొప్పున అమ్ముతారు. చాలా రుచిగా ఉన్న ఈ పైనాపిల్ పీసెస్ మాత్రం మేము చాలా తిన్నాము. అండ్ ఈ స్టాల్ వచ్చేసేసి నీట్గా హైజీన్గా ఉన్నాయి అన్ని ప్లేసెస్లలో. అండ్ ఇది వచ్చేసి ఫేమస్ బీచ్, ఇక్కడ పయ్యాంబలం బీచ్ అని అంటారు. నంబర్ 1 బీచ్ ఇన్ కన్నూర్. సో ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి మిత్రులారా. ఇక్కడికి సాయంకాలం సమయంలో అంటే ఆఫ్టర్ సన్సెట్ ఇక్కడికి రావడం జరిగింది. అండ్
మనం మిస్ అయింది ఏంటిదంటే ఇక్కడ కొన్ని వాటర్ స్పోర్ట్స్ అంటే సీ గేమ్స్ మొదలగునవి మిస్ అయినాయి. ఆ స్పీడ్ బోట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. లాస్ట్ ట్రిప్ బహుశా కంప్లీట్ చేసుకొని క్లోజ్ అయి ఉంటుంది, అందుకే దాన్ని షోర్కి పక్కకు నెట్టేసి క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇక్కడ కొన్ని సీ గేమ్స్ కూడా ఉన్నాయని తెలిసింది మిత్రులారా. అండ్ కాకపోతే కొంచెం డే టైం వస్తే మనము ఈ సీ గేమ్స్ ఆడొచ్చు. పయ్యాంబలం బీచ్ వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్ 5 బీచెస్ ఆఫ్ కన్నూర్. అండ్ ఇది కొంచెం బ్యూటిఫుల్ బీచ్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ టైమ్స్లో చాలామంది ఇక్కడికి వచ్చి ఇలా ఫ్యామిలీస్ పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. క్యామిల్ రైడ్స్ కూడా ఉన్నాయి. అండ్ సమ్వాట్ సీ గేమ్స్ కూడా ఉన్నాయి, సీ స్పోర్ట్స్. మరీ రఫ్గా లేదు. ఈవినింగ్ టైం సన్సెట్ అయిపోయింది. సన్సెట్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇదిగో పిల్లలు ఇక్కడ ఆల్రెడీ సంక్రాంతి పతంగులు ఎగరేస్తూ దృశ్యం ఇక్కడ మనకు కనపడుతుంది. ఎంత ఆహ్లాదంగా ఎగరేస్తున్నారో చూడండి పతంగులు. ఇది ఒక మంచి కలర్ఫుల్ బీచ్. అండ్ డ్రైవ్ ఉంది, బీచ్ డ్రైవ్ పక్కనే. డ్రైవ్ ఇన్ మేబీ ఒక 2-3 కిలోమీటర్లు మనం డ్రైవ్ చేయొచ్చు. అంటే అది ఒక లెంతీ సర్వీస్ రోడ్డు. హోటల్స్ ఉన్నాయి మరియు అవుట్లెట్స్, షాప్స్, ఈటరీస్. అండ్ దెన్ క్యామిల్ రైడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ క్యామిల్ రైడ్ చేస్తూ మనకు ఈ కనపడుతున్న సన్నివేశం చాలా ఆనందాన్ని కలిగించింది. ఇది నార్మల్ వీక్ డేస్ మాత్రమే. వీకెండ్స్లో మాత్రం క్రౌడ్ ఇంకా విపరీతంగా ఉంటుందని తెలిసింది మిత్రులారా. అండ్ పయ్యాంబలం బీచ్ వచ్చేసి మంచి హిస్టారికల్ బీచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కన్నూరుకి ఇదొక ట్యాంక్ బండ్ లాంటిదని చెప్పొచ్చు. మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్కి ఎట్లయితే ఈవినింగ్ క్రేజ్ ఉంటుందో, ఈ ఈవినింగ్ అందరు వెళ్ళి కాలక్షేపం చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇది ఒక చాలా అందమైన బీచ్. పిల్లలు చాలా సంతోషంతో ఆనందంతో ఇక్కడ ఈవినింగ్ గడుపుతూ ఉంటారు. దాని తర్వాత డిన్నర్ ఇక్కడే, స్ట్రీట్ ఫుడ్, ఇష్టం వచ్చిన ఫిష్ వగేరా తినొచ్చు. అండ్ ఈవినింగ్ ఇన్ పయ్యాలం అని చెప్పొచ్చు. అటు రోడ్డు పైన అన్ని స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఆ కార్లు వగేరా వెళ్తున్నాయి కదా, బైక్స్, కార్లు. మనం కూడా ఇప్పుడు అలా డ్రైవ్ తీసుకుందాము. అదే ఆ సర్వీస్ రోడ్డుపై మనం కూడా ఏదో లాగితడానికి ప్రయత్నం చేద్దాము డిన్నరు. అఫ్కోర్స్ అలల తాకిడి మాత్రం కొంచెం సాయంకాలం కదా, తాకిడి కొంచెం ఎక్కువనే పెరుగుతూ ఉండొచ్చు, పెరుగుతూనే కనబడుతుంది. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉన్న బీచ్ ఇది. ఈవినింగ్ టైంలో కంపల్సరీ ఇక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేసే బీచ్ మై డియర్ ఫ్రెండ్స్. నాది మాత్రం ఒక అబ్జర్వేషన్, ఆందోళన. ఎక్కడ కూడా సెక్యూరిటీ కనపడలేదు, పోలీస్ కనపడలేదు. టూరిస్ట్ మాత్రం చాలానే ఉన్నారు, విపరీతంగా ఉన్నారు. ఏదైతేనేంటి మిత్రులారా, నేను మాత్రం ఈ వీడియోలన్నీ మీకు నచ్చేలా సక్సెస్ఫుల్గా తీశాను అని నేను భావిస్తున్నాను. అంతేకాక కన్నూరు అందాలు మీకు పూర్తిగా 18 ఎపిసోడ్లలో కవర్ చేయడం జరిగింది మిత్రులారా. అండ్ దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకోసం షేర్ చేశాను. అంతేకాక ఈ పయ్యాంబలం బీచ్తో పాటు దీనికన్నా ముందు బేబీ బీచ్, మథూల్ బీచ్, ఇడక్కాడ్ బీచ్, ములప్పిలగాడ్ అంటే ఏషియాలో అన్నిటికన్నా పెద్ద డ్రైవ్-ఇన్ బీచ్, ఎలారా బీచ్ నా ఫేవరెట్ బీచ్, అది ఆడికడలాయి బీచ్ మొదలగునవి అన్ని బీచెస్ కూడా సెపరేట్ ఎపిసోడ్స్లో మీకు లింక్లో షేర్ చేశాను. మరియు అన్ని కలిపి కన్సాలిడేటెడ్గా ఈ వ్లాగ్ మొత్తం స్పెక్టాక్యులర్ బీచెస్ ఆఫ్ కన్నూర్ అనే పేరుతో మీరు ఈ గంట సేపు చూసి ఆనందించారని నేను భావిస్తున్నాను మిత్రులారా. అలాగే ఈ వాయేజర్ వరాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత చాలా ముఖ్యమైన వీడియో మీకోసం, నా తదుపరి వీడియో
ఈ నార్త్ కేరళ మలబార్ కోస్ట్కు సంబంధించిన అందమైన కన్నూర్ ట్రావెల్ గైడ్. మనం ఎలా రావాలి, ఎక్కడ బస చేయాలి, అంటే హోటల్స్ ఎక్కడ ఉండాలి, అండ్ సిరీస్ ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు డైలీ ఐటినరీ లాగా ఏది చూసిన తర్వాత మరొకటి ఫాలో అవ్వాలి. అండ్ అన్నిటికంటే ఎక్కువ బైక్ రెంటల్ తప్పక మనకు ఉండాలి మిత్రులారా. అండ్ బైక్ రెంటల్తో ఒక 3-4 రోజులు కన్నూరు మొత్తం ఎలా కవర్ చేయాలి, ఆనందంగా ఇక్కడ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తినాలి, ఎక్కడెక్కడ డెలిషియస్ కేరళ డిషెస్ దొరుకుతాయి అనేది పూర్తి వివరాలతో అదొక వ్లాగ్. సో మీరు చూస్తారని భావిస్తూ ఇక ఐ సైన్ ఆఫ్ యాజ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. అండ్ ప్లీజ్ కీప్ గివింగ్ ద సేమ్ ఎంకరేజ్మెంట్ అండ్ లవ్. గుడ్ బై.